హలో గైస్, మైత్రస్ కంపెనీలో మీరు విత్డ్రా చేసిన అమౌంట్ని ఇవ్వడానికి పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారని నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆ వీడియోస్ని చూసిన తర్వాత కూడా మీరు చాలా మెంబర్స్ నా దగ్గర నేను విత్డ్రా చేసి చాలా టైం అయింది, 3 మంత్గా నా పేమెంట్ వచ్చి పెండింగ్లో ఉందని చాలా అమౌంట్స్ అనేది మీరు ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను ఈ వీడియోస్లో ప్రూఫ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మన మైత్రస్ కంపెనీలో ఓఎం మెంబర్కి పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యింది. దాంట్లో ఒక ఓఎం మెంబర్కి పేమెంట్ అనేది వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ని నేను ఈ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో దీన్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు మైత్రస్ కంపెనీలో పేమెంట్ అనేది స్టార్ట్ అయ్యిందా లేదా అని. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైత్రస్ కంపెనీలో 7 రూల్స్ అనేది రాబోతుంది. దాని గురించి ఎండి గారు వచ్చి ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. ఒకవేళ ఆ రూల్స్ అనేది వచ్చిందంటే ఎప్పటి నుంచి మన మైత్రస్ కంపెనీలో అది అప్డేట్కి రాబోతుందని ఈ వీడియోస్లో మీకు కవర్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోస్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ స్క్రీన్లో చూడండి, నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ అనేది షేర్ చేస్తాను. సో దాంట్లో మీరు కరెక్ట్గా చూసారంటే మన ఓఎం మెంబర్షిప్లో ఉన్న ఒక మెంబర్కి పేమెంట్ అనేది వచ్చింది. ఈ ఓఎం మెంబర్ వచ్చి 25th మే మంత్లో విత్డ్రా చేశారు. సో అప్పుడు విత్డ్రా చేసిన తర్వాత వీళ్ళకి 1 వీక్ లోపల అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో థమ్ సింబల్ అనేది వచ్చింది. ఈ సింబల్ని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మైత్రస్ కంపెనీలో పేమెంట్ అనేది స్టార్ట్ చేశారని. సో మైత్రస్ మెంబర్స్ అందరికీ తెలుసు, గ్రీన్ కలర్లో థమ్ సింబల్ వచ్చిందంటే మీకు పేమెంట్ అనేది 100%గా క్రెడిట్ అయ్యింది మీ బ్యాంక్ అకౌంట్లోని. ఇక్కడ చూసారంటే ఆల్రెడీ గ్రీన్ కలర్లో సింబల్ అనేది వచ్చింది. సో అందువల్ల వీళ్ళకి పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యింది. సో దీని తర్వాత ఈ పర్సన్ వచ్చి బిఎంకి అప్గ్రేడ్ చేసుకున్నారు. సో దాన్ని కూడా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను. చూడండి, ఈ పర్సన్ మే మంత్లో విత్డ్రా చేశారు. ఈ పర్సన్కి వచ్చి జూన్ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో పేమెంట్ అనేది రిసీవ్ అయ్యింది. దాని తర్వాత నిన్న వచ్చి వీళ్ళు బిఎం ప్లాన్ అనేది పర్చేజ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఎందుకు బిఎం ప్లాన్ పర్చేజ్ చేసుకున్నారంటే మైత్రస్ కంపెనీలో వీళ్ళకి 100% పేమెంట్ అనేది వచ్చింది. మన మైత్రస్ ఎండి సార్ చెప్పినట్టుగా పేమెంట్ అనేది కంపల్సరీగా ఇచ్చేశారు. అందువల్ల మన మైత్రస్ కంపెనీ మీద వీళ్ళకి నమ్మకం వచ్చింది. వీళ్ళు ఓఎం నుంచి బిఎంగా కన్వర్ట్ చేసుకున్నారు. సో ఇలా మన మైత్రస్ మెంబర్స్ అందరికీ పేమెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఓఎం మెంబర్కి విత్డ్రావల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీక్లో మీరందరూ బిఎంలో ఉన్నారంటే మీరు విత్డ్రా చేసుకోండి, మీకు నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా పేమెంట్ అనేది వచ్చేస్తాయని మన ఎండి సార్ చెప్పారు. చాలా మెంబర్స్ వచ్చి నేను విత్డ్రా చేస్తున్నాను, నాకు ఫెయిలియర్ అని వస్తుంది, నేను విత్డ్రా చేస్తే నాకు ఓటీపీ అనేది రావట్లేదు, నేను ఎర్రర్ అనేది ఫేస్ చేస్తున్నానని చాలా మెంబర్స్ వచ్చి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను ఇస్తున్న ఒక అప్డేట్ ఏంటంటే మన ఎండి గారు దీని గురించి కంపల్సరీగా ఫ్యూచర్లో అప్డేట్ అనేది ఇస్తారు. దాన్ని నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. మీరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, మీరు విత్డ్రా చేస్తే మీకు ఫెయిలియర్ అని వస్తుందంటే మీరు మీ లీడర్కి అప్డేట్ ఇవ్వండి. సో నేను విత్డ్రా చేస్తున్నాను, నాకు ఇలాంటి ఎర్రర్స్ అనేది వస్తున్నాయి, సో నాకు సొల్యూషన్ అనేది ఇవ్వండి అని మీరు మీ లీడర్ దగ్గర చెప్పండి. సో ఆ లీడర్ వచ్చి వాళ్ళకి పైన ఉన్న డైరెక్టర్స్ దగ్గర వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ లీడర్ వచ్చి డైరెక్టర్స్ దగ్గర చెప్పారంటే డైరెక్టర్స్ అందరూ మీటింగ్లో ఎండి దగ్గర చెప్తారు. సో మన మైత్రస్ మెంబర్స్ అందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు, సో దీనికి మనం సొల్యూషన్ అనేది ఇవ్వాలని మన ఎండి దగ్గర మీటింగ్లో కంపల్సరీగా మాట్లాడతారు. ఎందుకంటే మన మైత్రస్ కంపెనీలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే కంపల్సరీగా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి అక్కడ సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మీరు ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారంటే మీ లీడర్కి మీరు ఫస్ట్ అప్డేట్ ఇవ్వండి. సో అలా చెప్పారంటే కంపల్సరీగా మీ ప్రాబ్లమ్స్కి ఫ్యూచర్లో కంపల్సరీగా సొల్యూషన్ అనేది వస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు ఒక వీడియోలో నేను మైత్రస్ కంపెనీలో 7 రూల్స్ అనేది రాబోతుంది, ఇంక మీద మన మైత్రస్ కంపెనీలో ఆ రూల్స్ అనేది కంపల్సరీగా వస్తాయా లేదా అని మన ఎండి గారు వచ్చి ఫ్యూచర్లో చెప్తారని ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి నేను చెప్పాలంటే మన మైత్రస్ కంపెనీలో ఆ రూమర్స్ అనేది ఇంకా రూమర్గానే ఉంది, దాని గురించి ఇంకా ఏం అప్డేట్ అనేది రావట్లేదు. మన ఎండి గారు ఎప్పుడు దాని గురించి అప్డేట్ ఇస్తారో అప్పుడే అది కన్ఫర్మ్ అవుతుంది. సో అంతవరకు మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ ఆ రూల్స్ అనేది వచ్చిందంటే జూలై 1st డే నుంచి ఆ రూల్స్ అనేది మన మైత్రస్ కంపెనీలో వస్తుంది.
ఈ రూల్స్ గురించి కంపల్సరీగా మన ఎండి సార్ వచ్చి అప్డేట్ అనేది ఇస్తారు. సో ఈ రూల్స్ వచ్చి ఎందుకు వచ్చింది, ఈ రూల్స్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, సో దీనివల్ల మన మైత్రస్ మెంబర్స్ అందరికీ ఏం బెనిఫిట్ వస్తాయని మన ఎండి సార్ కంపల్సరీగా ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మన ఎండి సార్ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో అప్పుడే ఆ రూల్స్ అనేది మన మైత్రస్ కంపెనీలో అప్డేట్ అవుతుంది. ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇలాంటి మన మైత్రస్ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ చెప్తున్నారు జూలై 1st డే నుంచి మన మైత్రస్ కంపెనీ వచ్చి 4th ఇయర్లో ఎంటర్ అవుతుంది. సో అప్పటి నుంచి మన మైత్రస్ కంపెనీలో ఇటువంటి రూల్స్ అనేది ఫాలో చేస్తారు. జిఎస్టీ గురించి కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ జిఎస్టీ అప్డేట్ కూడా మనకి జూన్ 1st డే నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ దానికి ముందు మన ఎండి సారు ఈ అన్నిటి గురించి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే ఆ రూల్స్ అన్నీ మన మైత్రస్ కంపెనీలో అప్డేట్ అవుతాయి. అంతవరకు మన మైత్రస్ కంపెనీలో మన పాత రూల్స్ అనేది ఫాలో చేస్తారు. ఓకేనా? ఓకే గైస్, డిక్లరేషన్ ఫామ్ గురించి నేను చెప్పాలంటే దాని గురించి ఇంకా నాకు అప్డేట్ రావట్లేదు. పేమెంట్ గురించి చెప్పాలంటే ఎస్ఎం మెంబర్ నుంచి సిఎం మెంబర్లో ఉన్న మెంబర్స్ అందరికీ జూన్ 2nd వీక్ నుంచి మంత్ ఎండ్ లోపల పేమెంట్ అనేది కంపల్సరీగా వచ్చేస్తాయి. మన మైత్రస్ ఎండి గారు కూడా అట్లనే చెప్పారు. సో అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఒకవేళ ఈ లోపల ఏదైనా అప్డేట్ వచ్చిందంటే దాన్ని కంపల్సరీగా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? సో ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మైత్రస్ యాప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో దాన్ని యూజ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు మైత్రస్ యాప్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసిస్తాను. ఓకేనా? సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.